నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశం. పాల్గొన్న ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి, ఎంపీడీఓ షేక్ నూర్జహాన్. అనంతపురం సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో సింగనమల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సాకే శైలజానాథ్ సమావేశం. దమ్మున లీడర్ మా బుడ్డ రాజన్న. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వావిలపల్లి రైతులు. రాకాసి గాలులు, వడగళ్ల వర్షం, 89 మంది మృతి. ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్, ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి మరియు ఎంపీడీఓ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రేపటి నుండి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రేపటి నుంచి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో జిల్లా కేంద్రానికి వెళ్లలేక ఇబ్బంది పడిన వారు ఇప్పుడు తమ నియోజకవర్గంలోనే నేరుగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు వినతులు అందజేయవచ్చని తెలిపారు. పట్టణంలోని పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సమస్యలతో పాటు గ్రామీణ ప్రాంతాల భూ వివాదాలు, పాస్ పుస్తకాలు మరియు పెండింగ్ సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. సాధ్యమైనంత వరకు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని, ప్రజలు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో మన ఆలగడ్డ నియోజకవర్గానికి సంబంధించి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మరియు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా అధికారులు, 6 మండలాల నుంచి తహసీల్దారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ ఆఫీసు అందరూ కలిసి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు తీసుకొని సత్వరమే, ఎందుకంటే కొన్ని పొలిటికల్గా పరిష్కారం ఉంటాయి, కొన్ని అధికారుల చేతిలో ఉంటాయి. ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద ఉండడం వల్ల తొందరగా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం అవ్వటకు గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ యొక్క నూతన ఆలోచనతో ప్రజల మధ్య పాలన అనే విధంగా జిల్లా యంత్రాంగం అంతా మన నియోజకవర్గానికి రేపు వచ్చేసి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన గౌరవనీయుల మీడియా ద్వారా అందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ చేరి ప్రతి ఒక్కరూ రేపు సద్వినియోగం చేసుకోవాలా. మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 నుంచి అందుబాటులో ఉంటారు కనుక ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలా. ప్రజలు అందరూ అన్ని మండలాల నుంచి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు విని ఓపికగా వీలైతే అప్పుడే పరిష్కారం, లేదంటే ఒక వారం 10 రోజులు కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్లు కానీ లేకపోతే నాన్ ఫైనాన్షియల్ అయితే వెంటనే అయ్యేటట్లు చర్యలు తీసుకుంటారని చెప్పి కనుక ప్రజలందరూ ఆలగడ్డ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అనంతపురం సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో సింగనమాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ పార్లమెంటు భవనానికి కూడా 1000 కోట్లే ఖర్చు అయింది, కానీ అమరావతిలో ఒక్కో భవనానికి చదరమునకు అడుగుకు 12,000 నుంచి 14,000 ఖర్చు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. సాకే శైలజానాథ్, సింగనమల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ 2-3 రోజుల్లో నేను కార్యాచరణ ప్రకటిస్తాను. నేను ముందే చెప్పినాను ఆఖరికి, అదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర నేనే చెప్పింది, ఆద్యుని నేనే. బహుశా కరోనా కూడా నా వల్ల వచ్చిందని చెప్పలే, సంతోషం. ఎందుకంటే కరోనా తర్వాతనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ పెద్ద ఎత్తున జనంలోకి వచ్చింది. అసలు చెట్లే లేకుండా అనంతపురం జిల్లాలో నేను వచ్చినాకనే చెట్లు వేయించినానని చెప్పాడు. అట్లాగే శ్రీకాకుళానికి వెళ్ళి ఇక్కడ వాన బాగా పడతా ఉంది, ఈ వాన నీళ్లు అనంతపురానికి ఎట్లా పంపించాలో ఆలోచిస్తూ ఉన్నానని చెప్పాడు. అంటే అట్లా చెప్తూ ఉంటారు ఆయన, ఎందుకంటే అప్పుడు థాట్స్ వస్తుంటాయి. పివి ఆ సింధు అనే అమ్మాయి ఏదో ఆ బాల్ ఆటలో గెలిస్తే
నేనే అని గజారోహణం అశ్వారోహణం కూడా చేయించట్లేడు ఇక్కడ ఆఖరికి. కనుక బాబు గారు దుబారా అన్నది మీ ప్రభుత్వంలో రోజు జరుగుతూ ఉంది. ప్రతి నిమిషము కూడా ఈ రాష్ట్రంలో దుబారా జరుగుతూ ఉందని మీకు తెలుసు. కానీ అనేక కారణాల రీత్యా మీకున్న సొంత కారణాల వలన మీరు ఆ దుబారాని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నా అని చెప్పి మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మీ దుబారా గురించి చెప్పుకుంటూ పోతే అసలు మీ దుబారా గురించి చర్చించడానికే ఒక ప్రత్యేకమైన శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. శ్వేతపత్రాలు లాంటి ఒకటి మీ యొక్క దేవతల రాజధాని, మనుషులది కాదు అది, దేవతల రాజధాని అమరావతి. దేవతలకైతే సరిపోయిందేమో, మనుషులం కదా, మనుషులు ప్రజలను రాజధానిని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. కోర్స్ అమరావతి అనే ప్రాంతంలో కట్టాలన్నా లేక మేము చెప్పినట్లు మావిగన్లో ఉండాలన్న సంగతి ఆలోచిస్తాం. అటు రాయలసీమ వాళ్ళకి రకరకాల కోరికలు ఉన్నాయి. అయా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఇంక్లూడింగ్ పార్లమెంటు భవనం కట్టినా, పక్కన ఉన్న తెలంగాణ సెక్రటేరియట్ కట్టినా 1000 కోట్లలోగా కట్టారు. చివరికి పార్లమెంటు భవనానికి కూడా 4-5 వేల కంటే ఎక్కువ ఖర్చు కాలే స్క్వేర్ ఫీట్కి. మీ దగ్గర 12,000 నుంచి 14,000 రూపాయలు చదరపడుకు ఖర్చు పెడతా ఉన్నారు. దీన్ని దుబారా అంటారా లేకపోతే దాచిపెట్టుకోవడం జాగ్రత్తగా ఉండమంటారా? మీరే చెప్పాలి. ఎవరైనా సరే గట్టి నేలల్లో, ప్రజలకు అనుకూలమైన నేలల్లో బిల్డింగ్లు కడతారు. 20-30 అడుగుల లోపలే, 50 అడుగుల లోపలే నీళ్లు పడే ఒక సుక్షేత్రాలని కట్టరు, ఎవరు ఎంచుకోరు. కానీ మీరు ఎంత చెప్పినప్పటికీ వినకుండా, మీరు అసెంబ్లీలో చెప్పిన మాట మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను బాబు గారు. ఆ రోజున మీరు చెప్పింది విజయవాడలో అమ్మవారి పాదాలు చెంతరా అని చెప్పారు. నాకు బాగా గుర్తుంది. రాయలసీమ వారిగా చూస్తూ ఉన్న ఆ రోజున ఏం చెప్తారో మీరు అని. తీసుకుపోయి అక్కడెక్కడో మంచి పంటలు పండే భూముల్లో కట్టే ప్రయత్నం, అక్కడ మీకు వెరసి తడిసి మోపడే రోడ్డు వేయడానికి 50 కోట్లు కావాలి మీకు. 20 కోట్లతోనో 15 కోట్లతో అయిపోయే పని 50, 60, 70, 100 కోట్ల దాకా మీకు కావాలి. బహుశా దుబారా అంటే దీన్నే అంటారేమో చంద్రబాబు నాయుడు. 2700 కోట్ల రూపాయలు అద్దాల కోసం ఖర్చు పెట్టడం, బహుశా దీన్నే దుబారా అంటారేమో చంద్రబాబు నాయుడు గారు. ఎత్తిపోతల పథకాలు కడతారట మీరు. నీళ్ళు ఎత్తిపోయడం కోసం 800 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఆ నారాయణ గారు వస్తారు, ప్రకటిస్తారు. అదేదో ఆయన జేబులోంచి ఖర్చు పెట్టినట్లు. ఏది డెవలప్మెంట్కి, రోడ్డు వేసడానికి, సైడ్ కాలువలు తొగడానికి, లేకపోతే రాళ్ళు బాతడానికి 2 లక్షల కోట్లు. ఇవన్నీ కూడా కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన వేయడం జరుగుతోందని అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు. దీన్ని దుబారా అంటారు. సహాయిస్తా ఉన్నా మీకు ఇంత కష్టం ఉంది. ఈ కష్టంలో అర్జెంటుగా ఆల్రెడీ తాత్కాలిక భవనాల పేరుతో మీరు అక్కడ కొన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు కదా, ఆ తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు చేసుకోవచ్చు. రంగుల అద్దాల మెడలు చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతుల లేక బడుగుల, బలహీన వర్గాల, దళితుల జీవితాలపైన అపహాస్య మాటలు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదని నేను చెప్పాలనుకుంటాను. అపహాస్యమే, నేనేం మాట్లాడవచ్చు. మీరు ఆఖరికి 2400 రూపాయలు మొక్కజొన్న ఉంటే మద్దతు ధర, ఈరోజు క్యాబినెట్లో కేంద్ర ప్రభుత్వం 2410 రూపాయలకు పెంచితే, ఈనాటికి కూడా మీరు వస్తే చూపిస్తాను నేను. మీ ఆఫీసర్లు చెప్పేది ఏసీ రూముల్లో కూర్చొని కాదు. 14, 15, 1600కి అల్లాడిపోతా ఉన్నారు మొక్కజొన్న రైతులు రోడ్లో పోసుకొని. కొనుగోలు లేదు, కొనుగోలు కేంద్రము లేదు, రైతు అల్లాడిపోతా ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో క్రీడా ఉత్సాహం వెల్లివిరిసింది. స్థానిక ఎన్టీఆర్ కేవీకే స్టేడియం వేదికగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ నేడు ఒక ప్రత్యేక కార్యక్రమానికి సాక్ష్యంగా నిలిచింది.
యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా గౌరవనీయులైన శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులకు అవసరమైన 8 రకాల అత్యాధునిక క్రీడా సామాగ్రిని ఆయన స్వయంగా పంపిణీ చేశారు. క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్తో పాటు మొత్తం 8 రకాల క్రీడలకు సంబంధించిన కిట్లను విద్యార్థులకు అందజేశారు. క్రీడాకారుల ఆరోగ్యం మరియు దృఢత్వం కోసం క్రీడా సామాగ్రితో పాటు చిక్కీలను పంపిణీ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. క్రీడా సామాగ్రి అందుకున్న విద్యార్థులు ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ను కలిసి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మావిళ్లపల్లి రైతులు మొక్కజొన్నకు ధర లేకపోవడంతో రైతులుగా తాము పంట నిల్వ చేసుకున్న గోడౌన్పై టీడీపీ గుండాలు దాడి చేయడం, రాడ్లతో గోడౌన్ తాళాలు పగలగొట్టి అరాచకం చేయడం, అడ్డుకున్న తమపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్కు వివరించిన రైతులు పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ప్రోద్బలంతో 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గూండాలు మావిళ్లపల్లిలో విధ్వంసం సృష్టించిన విషయాన్ని ఫోటోలు, వీడియోలు వైఎస్ జగన్కు చూపించిన రైతులు. గోడౌన్ యజమాని సోద సముద్రయ్య, పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ, టీడీపీ నేతల అరాచకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ జగన్ గిట్టుబాటు ధర లేక పంట నిల్వ చేసుకున్న రైతుల గోడౌన్లపై దాడి దుర్మార్గపు చర్య అని, పైగా బాధిత రైతులపై ఆల్ట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన వైఎస్ జగన్ ఈ విషయంలో అవసరమైన న్యాయ సహాయం వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, బాధిత రైతుల కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసిన పొన్నూరు వైఎస్ఆర్సీపీ నేతలు. యూపీలో రాకాసి, ఈదురుగాలులు, భారీ వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించాయి. దీంతో ఒక్క రోజులోనే మృతుల సంఖ్య 89కి చేరింది. మరో 53 మంది గాయపడ్డారు. 114 జంతువులు మరణించగా 87 గృహాలు ధ్వంసమయ్యాయి. క్యూములో నింబస్ కారణంగా మండే ఎండల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. బాధితులకు వెంటనే సాయం అందించాలని సీఎం యోగి ఉన్నతాధికారులను ఆదేశించారు. हम कहीं दिया है रामचंद्र तेरे। వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశం. పాల్గొన్న ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి, ఎంపీడీఓ షేక్ నూర్జహాన్.
అనంతపురం సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో సింగనమల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సాకే శైలజానాథ్ సమావేశం. దమ్మున లీడర్ మా బుడ్డ రాజన్న. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వావిలపల్లి రైతులు. రాకాసి గాలులు, వడగళ్ల వర్షం, 89 మంది మృతి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.